హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ. ఇన్ని రోజుల తర్వాత వీడియో తీసాను అనుకుంటున్నారా? అయితే రండి వీడియో చూసేద్దాం. ఏం వీడియో అంటే ఈరోజు ముక్కోటి కదా. ముక్కోటి రోజు మా ఇంట్లో స్పెషల్గా ఇలా దేవుడికి ఇలా చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామిని నేను ఎక్కువ కొలుస్తాను కదా, అందుకని ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామిని మా ఇంట్లో ఇలా పెట్టుకున్నానండి. 7 పిండి దీపాలు పెట్టి ఇలా అలంకరించుకున్నాను. 3కి లేసానండి. 3కి లేసి ఫాస్ట్గా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నా అండి. స్వామివారికి నైవేద్యంగా ఇవాళ ఏమేమి పెట్టానంటే దద్దోజనం, పొంగలి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ పెట్టానండి స్వామివారికి. ఇలా పెట్టి నేనైతే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను. గోవిందనామాలు చదువుకుంటూ దేవుడి పాటలు పెట్టుకుంటూ ఇలా చేసుకున్నానండి పూజ. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందండి ఇంట్లో. నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను. అంటే వారం వారం అని కాకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను. అందుకని ఇంక ఇవాళ ముక్కోటి రోజు పొద్దున్నే లేచి ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. చేసుకొని అయితే మాకు శ్రీగిరి అంటే మేము అక్కడే ఉంటాము. మాకు దగ్గర కదా, మేము ఎక్కువ గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి ఎక్కువ వెళ్తూ ఉంటాము. అదే అమ్మవారిని కూడా పూజిస్తాం కదండి. అయితే మేడం మాకు అప్పుడు వెళ్ళినప్పుడు తెలిసింది టోకన్లు ముందే ఇస్తారని దర్శనానికి. ఇంకా అప్పుడు మేము టోకన్లు రాపించుకున్నాము. 4 days ముందే రాపించుకొని 7 to 8, 6 to 7, 9 to 10, 10 to 11, 12 దాకా దర్శనాలు ఉంటాయండి. అవి టోకన్లు. మేమైతే పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి పొద్దున్నే టికెట్ తెచ్చుకున్నామండి. తెచ్చుకొని పిల్లల్ని కూడా రెడీ చేసుకొని మేము వెళ్ళామండి. 3 ఫ్యామిలీస్ వెళ్ళాం మేము. అందరమీ వెళ్ళి ఫ్యామిలీస్ ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడో చూసారా ఉత్తర ద్వార దర్శనంలో. ఈ వీడియోలో కూడా పెట్టాను, చూసేయండి. గుడి చాలా అలంకరించారండి, చాలా బాగా. చూసారా ఉత్తర ద్వార దర్శనము మా శ్రీగిరిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రత్యక్షంగా ఇలా దర్శించుకోవచ్చండి. మన వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతిలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడండి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్